హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం తాతూ ఔర్ మై లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. తాతూ అంటే ఎవరు అనేది చూద్దాం. ఓకేనా, తాతయ్య గారు అనమాట. తాతూ అంటే ఏంటి? తాతయ్య గారు. మరి తాతయ్య గారికి తాతూ ఎందుకు వచ్చింది? మై అంటే ఎవరు అనేది మనం చూద్దాం ఈరోజు ఈ లెసన్లో. ఇక్కడ చూడండి, ఒక గుడ్ ఫ్యామిలీ ఫోటో ఇచ్చారు. ఉమ్మడి ఫ్యామిలీ అసలు ఎంత చక్కగా ఉందో. తాతయ్య, నానమ్మ వీళ్ళందరితోటి చూడండి, ఆ ఇల్లు ఎంత అందంగా ఉందో. ఇంతమంది ఉన్నారో కదా ఈ ఫ్యామిలీలో, చాలా చక్కగా ఉంది. సరే, ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, లెసన్లోకి వెళ్ళిపోదాం. తాతూ ఔర్ మై. ఇక్కడ తన మనవరాలు వాళ్ళ తాతతో ఎలా ఎంజాయ్ చేస్తుందో అనేది ఈ లెసన్ అనమాట. మరి ఎలా ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ తాతయ్య గారితో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, मैं अपने दादाजी के साथ रहती हूँ, उन्हें मैं ताता कहती हूँ, लेकिन जब उन पर बहुत प्यार आता है तो मैं उन्हें తాతూ బులాతీ హూ. ఇక్కడ మనవరాలు మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంట చూడండి. మై అప్నే దాదాజీకే సాత్ రహతీ హూ. నేను మా తాతయ్య గారితో పాటు, అంటే దాదాజీకే సాత్. దాదాజీ అంటే ఏంటి? తాతయ్య అన్నమాట. తాతయ్యతో పాటు ఉంటున్నాను. ఉన్హే మై తాత కహతీ హూ. నేను అతన్ని ఏమని పిలుస్తాను? తాత అంటానన్నమాట. హిందీలో అయితే దాదా, మరి తెలుగులోనే ఏమంటాము? తాత అంటామన్నమాట. తాత కహతీ హూ, నేను తాతయ్య అని అంటాను. లేకిన్ జబ్ ఉన్ పర్ బహుత్ ప్యార్ ఆతా హై తో మై ఉన్హే తాతూ బులాతీ హూ. ఒకవేళ తన మీద చాలా ప్రేమ ముద్దు ఎక్కువైపోయింది అనుకో, ఏమని పిలుస్తుందంట? తాతూ అని పిలుస్తుంది అనమాట. ఏమని పిలుస్తుంది? తాతూ అని పిలుస్తుంది అనమాట. మన చిన్నప్పుడు మన అమ్మ నాన్న కూడా అలాగే కదా, ఫస్ట్ స్టార్టింగ్లో ఏమని పిలుస్తారు? ఏదైనా మంచి పేరు అనుకోండి, రోహాన్స్ అనుకోండి, రోహాన్స్ అని పిలుస్తారు. అది ఒకవేళ ముద్దు పేరు అనుకోండి, రోహిణన్న అని పిలుస్తారు కదా. ముద్దు వచ్చినప్పుడు చిటితన్న అని పిలుస్తారు కదా. సో అదేవిధంగా తన మనవరాలు కూడా వాళ్ళ తాతయ్యని చాలా ముద్దుగా ఏమని పిలుస్తుంది? తాతూ అని పిలుస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. कभी कभी तातू मुझे सिनेमा दिखाने बाहर ले जाते हैं, मैं उनकी गोदी में बैठकर हॉर्न बजाती हूँ, पाम पाम. रास्ते की सब बकरियाँ और गायें दूर हट जाती है. అయితే చూడండి, కభీ కభీ తాతూ ముజే సినిమా దికానే బాహర్ లే జాతే హై. అప్పుడప్పుడంట వాళ్ళ తాతయ్య గారు తన్ని సినిమాకి తీసుకెళ్తారంట. ఓకేనా, బయటికి తీసుకెళ్తారనమాట. ఎక్కడ తీసుకెళ్తారు? సినిమాకి తీసుకెళ్తారంట. మై ఉన్కి గోదీ మే బైఠకర్ హార్న్ బజాతీ హూ. తను ఎలా వెళ్తుంది? మంచి కారులో వెళ్తుంది. చూసారు, ఇక్కడ కారు వెళ్తుందా? ఈ కారులోని ఎక్కడ కూర్చుంది? ముందున కూర్చుంది. గోధీమే ఒళ్ళో కూర్చుంది అనమాట. ఓకే, అయితే ఫోటోలో కూర్చోలేదు కానీ నార్మల్గా చెప్తుంది అనమాట. ఏమని? నేను తన ఒళ్ళో కూర్చొని పామ్ ప్యామ్ అని సౌండ్ చేస్తుంది అనమాట. ఆ పామ్ ప్యామ్ అని సౌండ్ చేయగానే రాస్తేకి సబ్ బకరియా ఔర్ గాయే దూర్ హట్ జాతీ హై. అంటే దారిలో ఉండే బకరియా అంటే ఏంటి? మేకలు, ఆవులు దూరంగా వెళ్ళిపోతాయంట. ఎవరైనా సరే అంతే కదా, మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా హార్నర్ కొట్టారనుకోండి, ఆవులు అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి కదా. వీళ్ళ తాతయ్య గారు ఇలా హార్న్ కొట్టగానే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆవులు కానీ మేకలు కానీ వెళ్ళిపోతాయంట దూరంగా. అవునే, అలా ఎంజాయ్ చేస్తున్నారనమాట వీళ్ళు. సినిమాకి అయితే వెళ్తారనమాట. మరి నెక్స్ట్ ఇంకా ఏం ఎంజాయ్ చేస్తారో చూద్దాం. నెక్స్ట్ చూడండి. తాతూ క్యో నా హమ్ చాంద్ పర్ చలే మై పూछती हूँ. తన్ని క్వశ్చన్ అడుగుతుందన్నమాట. వాళ్ళ తాతయ్య గారితో క్వశ్చన్ అడుగుతుంది. మనము చంద్రుడి మీద ఇక వెళ్ళలేమా అని అడుగుతుందన్నమాట. వే సిర్ హిలాకర్ హస్ దేతే హే. వాళ్ళ తాతయ్య గారు తల ఊపుకొని అవును వెళ్ళగలము అని ఒక సౌండ్ చేస్తారనమాట. వాళ్ళ తాతయ్య గారు తల ఊపేస్తారనమాట నవ్వుకుంటూ. ఓకేనా. जब वे हंसते हैं तो एक गुलाबी सी दीवार दिखाई देती है और फिर एक गुलाबी सी गुफा. తను నవ్వుతూ ఉంటే, అంటే వాళ్ళ తాతయ్య గారు తన ముందు నవ్వుతూ ఉంటే ఒక గులాబీ గుహలాగా, అంటే గులాబీ తోటలాగా అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళ తాతయ్య గారు నవ్వు అంటే తినికి చాలా ఇష్టం అన్నమాట.
వాళ్ళ తాతయ్య నవ్వంటే తినికి చాలా ఇష్టం అనమాట. అంటే వాళ్ళ తాతయ్య గారు నవ్వితే తినికి గులాబీ తోట నవ్వినట్టు అనిపిస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. जब बारिश होती है तो ताता खिड़की के बाहर इशारा करते हैं और कहते हैं, देखो बरसात हो रही है, చలో బాహర్ చలే. ఓకేనా, వాళ్ళ తాతయ్యతోటి ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి. జబ్ బారిష్ హోతీ హై, ఎప్పుడైనా వర్షం స్టార్ట్ అయిందనుకోండి, వస్తుందనుకోండి, తాత కిటికీకే బాహర్ ఇషారా కర్తీ హై, వాళ్ళ తాతయ్య గారు కిటికీ బయట నుంచి పిలుస్తారనమాట. ఓకేనా, ఏవని? और कहते हैं कि देखो बरसात हो रही है. ఓకేనా, చూడు చూడు మనవరాల, బయటన వర్షం పడుతుంది, వర్షం స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది. చలో బాహర్ చలే, పద మన ఇద్దరం బయటికి వెళ్ళిపోదాము అని అంటున్నారనమాట. తాతూ और मैं हमेशा कुछ अलग करते हैं, हम समुद्र तट पर जाते हैं. అంటే ఇక్కడ వాళ్ళ తాతయ్య గారు తిని ఏం చేస్తారు, ఆ వర్షంలోని చక్కగా తడిసిపోయి ఆడుకుంటారనమాట. అలగ్ కర్తే హై అంటే చాలా చక్కగా చిన్నపిల్లలాగా ఇంకా ఆడుతూ ఉంటారనమాట. ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట వాళ్ళ తాతయ్య మనవరాలు అనమాట. హమ్ సముద్ర తట్ పర్ జాతే హై, మేము సముద్రం తట్ అంటే ఏంటంటే ఒడ్డుకి వెళ్తారనమాట. బీచ్కి వెళ్తాం కదా మనం కూడా, ఆర్కే బీచ్కి. అదేవిధంగా వీళ్ళ తాతయ్య గారు తిని కూడా బీచ్కి వెళ్తారనమాట. బీచ్కి వెళ్ళి ఒడ్డున ఏం చేస్తారో చూద్దాం. ऊंची नीचे लहर मेरे చారోं तरफ ఉడితి గిరితి హై. అయితే పైకి కిందకి అలలు ఉంటాయి చూడండి, వాటికి అవి తాత మనవరాలు ఇద్దరూ కూడా మధ్యలో నిల్చొని ఉంటారు. ఆ నిల్చొని ఉంటే నాలుగు వైపులా అలలతోటి వీళ్ళు తడిసి ముగ్ధవుతూ ఉంటారనమాట. ఒకరిపై ఒకరు నీళ్ళు జల్లుకొని చాలా హ్యాపీగా ఉంటారనమాట. चांद हमारे साथ साथ चलते हैं और हवाएं सीटी बजाती है. వీళ్ళందరూ ఇలా ఆడుకుంటూ ఉంటుంటే చంద్రుడు వాళ్ళతో పాటు నడుస్తూ ఉంటాడనమాట. అంటే రాత్రిపూట కూడా మనము చంద్రుడు మన వెనకాతలో వస్తున్నట్టుంది కదా. అంటే మనం ఆకాశం వైపు చూసామనుకోండి, చంద్రుడు ఎలా కనిపిస్తాడు, మనం చూసిన దగ్గరే ఉంటారు, మనం ఉండిన దగ్గరే ఉంటారు. మనం నడుస్తూ ఉంటే తను నడుస్తూ ఉంటారు, మనం పరిగెడితే తను పరిగెడుతూ ఉంటారు. మనం ఎటువైపు చూస్తే అటువైపు చూసినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా ఆడుకుంటున్నారనమాట. ఇంకా హౌర్ హవాయే సీటీ బజాతే హై, గాలుల్లో విజిల్ వేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ గాలులన్నీ కూడా విజిల్స్ వేయిస్తారనమాట. ఇద్దరు సిటీ బజాతే హై, ఇద్దరు కూడా ఈలలు వేస్తారనమాట, బాగా ఎంజాయ్ చేస్తూ. మచిలియా తాతూ और मुझे ढूंढती हुई आती है. మచిలియా అంటే ఏంటి, చేపలు అనమాట. చేపలు వీళ్ళ తాతని తినని వెతుక్కుంటూ వాటి చుట్టూ వస్తాయి. నార్మల్గా అయితే మనల్ని చూసి పారిపోతాయి, కానీ ఇక్కడ తాత మనవరాలు చూసి చేపలు అనేవి వస్తాయి అన్నమాట. ఎవరితోటి, తాతయ్యతోటి ఆడుకోవడానికి. मेरी उंगलियां कुताती है और मुझे खेलने को बुलाती है. हम दौड़ लगाते हैं और भुट्टा खाते हैं. जब अंधेरा हो जाता है तो मैं तातू का हाथ पकड़ लेती हूँ, उनके साथ मैं कूदती फादती आ जाती हूँ. फिर तातू अपने मनपसंद किताब पढ़ने बैठ जाते हैं. చూడండి, मेरी उंगलियां कुताती है और मुझे खेलने को बुलाती है. ఓకేనా, నా చేతి వేళ్ళు కొరుకుతూ ఉంటానన్నమాట. మరియు ఇంకేం చేస్తాను, తాతయ్యని ఆడుకోవడానికి పిలుస్తూ ఉంటాను. ఎందుకు, తనకి వాళ్ళ తాతయ్యతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట ఈ మనవరాలికి. ఓకేనా, హమ్ దౌడ్ లగాతే హై, ఇలా పిలుస్తానో లేదో వాళ్ళ తాతయ్య ఇలా వచ్చేస్తారనమాట ఆడుకోవడానికి. వెంటనే వీళ్ళిద్దరూ కలిసి పరిగెత్తేస్తారనమాట ఆడుకోవడానికి. దౌడ్ లగాతే హై ఔర్ భుట్టా ఖాతే హై, వెళ్ళిపోయి ఇంకేం చేస్తారు, భుట్టా ఖాతే హై. చూసారా భుట్టా ఎంత బాగా తింటున్నారో, మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి కదా, చక్కగా తింటారనమాట ఇద్దరూ కూడా. ఓకేనా, జబ్ అంధేరా హో జాతే హై తో మై తాతూ కా హాత్ పకడ్ లేతి. ఒకవేళ చీకటి అయిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తుంది, ఎవరికైనా భయమే కదా, కానీ వీళ్ళ తాతయ్య చేతి పట్టుకొని హ్యాపీగా మాత్రం తినొస్తుంది. ఎందుకంటే చాలా ధైర్యం, ఎందుకు, వాళ్ళ తాతయ్య తన పక్కనే ఉన్నాడు కదా. సో అందుకనమాట హాత్ పకడ్ లేతి, తను చేపట్టుకొని ఉన్కే సాత్ మై కూదితి ఫాదితి ఆ జాతి హూ, నేను ఎగురుతూ గెంతుతూ ఆడుతూ వస్తాను అని చెప్తుందన్నమాట.
फिर తాతూ मनपसंद కితాబ్ పढ़ने बैठ जाते हैं. మరలా ఏంటంటే తాతయ్య గారు ఏం చేస్తారు, తనకి ఇష్టమైన ఒక పుస్తకం తీసి చదవాలనుకుంటారనమాట. ఎప్పుడు చదవడానికి కూర్చుంటారనమాట. తాత యహ్ కోయి జాదూయి కితాబ్ హై మై పూछती हूँ. మళ్ళీ మనవరాలు క్వశ్చన్స్ ఎక్కువ కదా, ఓకే, మనవరాలు ఖచ్చితంగా అడిగేస్తుందనమాట. ఏమని, తాతయ్య ఇదేమైనా జాదూయి పుస్తక హే అంటే మాయాజాల పుస్తకమా, అంటే ఇది చూడగానే నువ్వు కూర్చొని చదువుకుంటావు కదా, అందుకు అడిగిందనమాట. తను అడిగింది కదా, అడిగిన దానికి తాతూ ముష్కురాతా హై క్యా మై బీ జాదుగర్ బనుంగి మై ఫిర్సే పూछती हूँ. అయితే తాతూ ఏం చేస్తారు, అడిగారనమాట, ఇదేమైనా మ్యాజికల్ బుక్ అని అడిగింది కదా, దానికి వాళ్ళ తాతయ్య గారు నవ్వుతారనమాట. క్యా మై బీ జాదుగర్ బనుంగి, నేను కూడా మాంత్రికురాలిని అయిపోనా అని అడిగిందనమాట. ఎవరు, మై ఫిర్సే పూछती हूँ, తను మళ్ళీ అడిగిందనమాట. ఓకే, ఆప్కి తరహ్ వే కైతే హై అబ్ సో జావో. ఓకే, నువ్వు ఆ తాతయ్య వెంటనే నవ్వుకొని ఏం చెప్తాడనంటే, నువ్వు పడుకోనన్నా అని వాళ్ళ మనవరాలకి చెప్పాడనమాట. ఉన్కి గోదీ మే సిర్ రఖకర్ మై బీ సో జాతీ హూ. ఓకే, తనేం చేస్తుంది, వాళ్ళు నా తాతయ్య గారు పడుకున్నామని చెప్పారు కదా, వెంటనే తను ఏం చేసిందంటే వాళ్ళ తాతయ్య ఒళ్ళోని పడుకుందనమాట. ఓకేనా, చూడండి లెసన్లో చూపించారు ఎంత చక్కగా వాళ్ళ తాతయ్య ఒడిలోని పడుకుంది. చాలా బాగుంటుంది కదా, అమ్మ ఒడిలో కానీ నాన్న ఒడిలో కానీ తాతయ్య ఒడిలో కానీ పడుకొని ఉంటే చాలా హ్యాపీగా వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఆ హ్యాపీనెస్ అనేది వేరు. ఓకేనా, ఉన్కి గోద్ మే సిర్ రఖకర్ మై సో జాతీ హూ. తన ఒళ్ళో కూర్చొని తిని కూడా పడుకుని పోతుందన్నమాట. ముజే ఆప్నే తాతూ సే బేహద్ ప్యార్ హై. నాకు మా తాతయ్య గారు అంటే చాలా ఇష్టం. ఇలాంటి తాతయ్య ఎవరికి ఇష్టం ఉండదండి, నాకైతే ఇంకా చాలా చాలా ఇష్టం అనమాట. అసలు తాతయ్య నానమ్మల ప్రేమ అసలు బేహద్ అండి. వాళ్ళు అసలు ఎంత బాగా చూసుకుంటారంటే అంత బాగా చూసుకుంటారు. అయితే మనవరాలికి కూడా చాలా ఇష్టం అనమాట. మై ప్రార్థన కర్తీ హూకి ఏక్ దిన్ మై బీ ఉన్కి జైసే భను. నేను కూడా తను ఏమనికి ప్రార్థన చేస్తుందంటే, నేను కూడా తనలాగే ఉండాలి, అంటే అందరితోటి హ్యాపీగా ఉండాలని కోరుకుంటుందన్నమాట. అంటే చిన్నప్పుడు మీకు తెలియదేమో కానీ, మా చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకో, స్వీట్స్ అవి పెట్టేవారనమాట. ఆ స్వీట్స్ ఏమంటారు, ఒక గ్లాస్లో పెట్టుకొని మా నానమ్మ నాకు తెచ్చేవారనమాట. ఓకే, అలా ఎవరికైనా చేస్తున్నారేమో ఇప్పటికీ కూడా, కానీ చిన్నప్పుడు మాత్రం సేమ్ అలాగే నానమ్మ తాతయ్య వాళ్ళు ఏవైనా భోజనాలు పెట్టేటప్పుడు మనవరాలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి అవసరము తింటారు అని పాపం వాళ్ళు తినకుండా మన కోసం తెచ్చేవారనమాట. సో చాలా గ్రేట్ కదా, వాళ్ళకి మనం తప్ప ఇంకెవ్వరు ఎక్కువ కాదు. ఓకే, మనం అంటే చాలా ఇష్టపడతారనమాట. తాతూ ఔర్ మై వాళ్ళు ఉన్నప్పుడే మనం చూసుకోవాలి కదా. సో చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మీ తాతయ్యలతోటి మీ నానమ్మలతో బాగా ఎంజాయ్ చేస్తున్నారా, డిషుం చేస్తున్నారా? డిషుం ఎక్కువ చేస్తూ ఉంటాం మనం. ఓకేనా, ఎందుకనంటే వాళ్ళతో డిషుం చేయడం మనకి ఇష్టం, ఎందుకంటే బాగుంటుంది వాళ్ళతో డిషుం చేయడం. ఓకే, మనం నెక్స్ట్ చూద్దాం. అయితే ఇక్కడ మనవరాలు తాతయ్యతో ఎలా ఎంజాయ్ చేసిందో చాలా చక్కని కథని మనకి ఇచ్చారు కదా. ఆ కథని రాసిన వాళ్ళు ఎవరనంటే లేఖిక గీతా ధర్మరాజన్. ఎవరమ్మా? గీతా ధర్మరాజన్. ఈ చక్కని కథని ఎవరు రాశారు? గీతా ధర్మరాజన్. జన్మ 19 సితంబర్ 1948 మే. ఈవిడ ఎప్పుడు జన్మించారంటే సెప్టెంబర్ 19న 1948లో. జన్మస్థాన్ చెన్నై, తమిళనాడులో ఈవిడమే జన్మించారనమాట. పురస్కార్ పద్మశ్రీ పురస్కారంతో ఈవిడ్ని సత్కరించారనమాట. ఓకే, మీరు మీ తాతయ్యలతోటి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఒకటి గుర్తు తెచ్చుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనం వ్యాకరణ అంశాలు ఒకసారి చూసుకుందాం. ఓకే, ఈ లెసన్లోని శబ్దార్థం ఒకసారి చదివేద్దాం. దాదా పితామహ్ గ్రాండ్ ఫాదర్. దాదా పితామహ్ గ్రాండ్ ఫాదర్ తాతయ్య లేక తాత. దివార్ ప్రాచీర్ వాల్ లేదా గోడ. బారిష్ వర్ష. రెయిన్ వర్షం. ఇషారా సంకేత్, సిగ్నల్ సైన్ సైగా. సముద్ర తట్ కినారా బీచ్ సముద్రపు ఒడ్డు. లహర్ తరంగ్ వేవ్ కెరటం. కుతర్నా కాట్నా బైట్ ఆఫ్ నో కొరుకుట.
బుట్ట మక్క, కార్న్ మొక్కజొన్న, అంధేరా అంధకార్ డార్క్నెస్ చీకటి, కూద్నా ఫాద్నా ఉచల్నా గెంతుట, జాదు చమత్కార్ మ్యాజిక్ ఇంద్రజాలం. శృతిలేఖ చదువుదామా? శృతిలేఖ అంటే నేను చెప్తాను, మీరు వెనకతల చెప్పాలన్నమాట. తాతు, బారిష్, ఉంగ్లియా, ముష్కరానా, గోధి, గుఫా, బుట్ట, అర్చన, హస్న, లహరే, హాన్, ఫాద్నా. ఎవరు చెప్పలేరు కదా? ఓకే. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి నేను ఆన్సర్స్ చెప్తాను. ఇందులో చూడండి, దీనికి ఇది చూడండి. పాటకే ఆధార్ పర్ సహీ వాక్య నక్షత్ర లగాయియే. ఇందులో నేను ఏం చూపించానంటే కరెక్ట్ అయిన వాటికి స్టార్లు పెట్టాను, కరెక్ట్ కాని వాటికి ఏం చేశానంటే ఇంటూ పెట్టాను అనమాట. సో అది మీరు చూసుకొని ఈ విధంగా నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటి? రాస్తేకే సబ్ బకరియా ఔర్ ఘాయే దూర్ హట్ జాతీ హై. అంటే తను దారిలో ఉంటుండగా మేకలు ఆవులు కూడా దూరంగా వెళ్ళిపోయాయి కదా, పాంపాం అని అనగానే వాళ్ళు హార్న్ చేయగానే. సో అలాగనమాట. ఇది నోట్ చేసుకోండి. రైట్ అయిన వాటికి స్టార్ పెట్టాలి, రాంగ్ అయిన వాటికి ఏం చేయాలి? రాంగ్ నొక్కాలన్నమాట. అది. రెండోది చూడండి. ఏక్ చాంద్ సి దివారీ దిఖాయి దేతీ హై. అంటే ఒక చాంద్ అంటే చంద్రుడు లాంటిదా? కాదు, గులాబీ జైసే కదా, కాబట్టి రాంగ్ అనమాట. మచిలియా తాతూ ఔర్ ముజే ఢూంఢతీ హుయి ఆతీ హై. అంటే చేపలు అనేవి తాతూని అంటే వాళ్ళ తాతయ్య గారిని తనని వెతుక్కుంటూ వచ్చాయి కదా, కాబట్టి రైట్, కాబట్టి స్టార్. హమ్ దౌడ్ లగాతే ఔర్ మిఠాయియా ఖాతీ హై. వీళ్ళిద్దరూ పరిగెట్టుకొని మిఠాయిలు తినేవారేంటి? మిఠాయిలు తినేవారు కాదనమాట. నెక్స్ట్, తాతూ ఔర్ మై హమేషా కుచ్ అలగ్ కర్తే హై. అంటే వాళ్ళ తాతయ్య తిను కలిసి కొంచెం వేరుగా చేసేవారు అనమాట. అందరిలాగా ఉండేవారు కాదు, వేరుగా ఉండేవారు, అంతే కదా. ఓకేనా? రైట్, కాబట్టి స్టార్. పాఠ్కే ఆధార్ పర్ రిక్త్ స్థానం పర్ పూర్తి కీజియే. అంటే లెసన్ ఆధారంగాన ఈ ఖాళీలని పూరించమన్నారనమాట. ఇవి నేను ఖాళీలు పూరించాను, చూడండి ఒకసారి. మై ఉన్కి గోదీ మే బైఠ్కర్ హార్న్ బజాతీ హై. తను వాళ్ళ నాన్నగారు తాతయ్య గారి ఒళ్ళో కూర్చొని హార్న్ అనేది చేసేదన్నమాట. ఏ గులాబీ సి గుఫా దిఖాయి దేతీ హై. అవునా, కరెక్టే కదా. నెక్స్ట్ది, కభీ కభీ తాతూ ముజే సినిమా దేఖ్నేకే బాహర్ లే జాతే హై. సినిమా తీసుకెళ్ళేవారు కదా బయటికి. నెక్స్ట్ ఫోర్త్ వన్, సముద్ర తట్ పర్ జాతే హై. సముద్రం బయటికి ఒడ్డుకి కదా వెళ్ళేవారు. నెక్స్ట్ ఐదోది చూడండి. చాంద్ హమారే సాత్ సాత్ చల్తే హై. వాళ్ళ వెనకాతలే చాంద్ కూడా నడిచేదన్నమాట. ఊకి మాత్ర వాళ్ళ శబ్దు. ఫస్ట్ బాతో స్టార్ట్ అయ్యే పదాలు, నెక్స్ట్ ఊకి మాత్రతో స్టార్ట్ అయ్యే పదాలు చేర్చమన్నాడు, రాయమన్నారు. సో అది నేను రాశాను, చూసి రాయండి. నెక్స్ట్, సమాన్ ఉచ్చారణ వాళ్ళ శబ్దం పర్ చిహ్న అంటే టిక్ చేయమన్నారు కిందన. ఇక్కడ పక్కడికి ఏముంది? సేమ్గా అక్కడ, కాబట్టి అక్కడ టిక్ చేశాను, మిగతా అన్నీ రాంగ్ చేశాను. సబ్కి అబ్ ఒకేలా ఉన్నాయి కదా, అలాగా. సిరికి ఫిర్ ఒకేలా ఉంది. నెక్స్ట్ అలాగే బరఫ్కి తరఫ్ లాస్ట్ వన్ టిక్ చేయాలి. నెక్స్ట్ తాతాకి మాత అనేది టిక్ చేయండి. రెండు ఒకేలా కనిపిస్తుంది అంటే సమాన ఉచ్చారణ వాళ్ళ శబ్దం మనం టిక్ చేసుకోవాలన్నమాట. చూసుకొని టిక్ చేయండి అమ్మా, రాంగ్ చేసుకోవద్దు. ఇది పైనేమో పారాగ్రాఫ్ చూసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నింపాలి. సెకండ్ది వచ్చేసరికి పాఠ్కే ఆధార్ పర్ వాక్యంగా సహీ క్రమం ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది టిక్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను టిక్ చేసుకున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా మీరు ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది నేను ఆన్సర్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. సమాన్ అంటే చిత్రాల్లో ఉండే సమాన అర్థాలు వచ్చేవి చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ వన్ చాంద్ అంటే ఏంటి? చంద్రుడు కాబట్టి చంద్రు. నెక్స్ట్ ఇది పేడ్ కాబట్టి వృక్ష. నెక్స్ట్ ఇది బాలిక కాబట్టి లడకి. నెక్స్ట్ ఇది మీన్ అంటే చేప కాబట్టి నెక్స్ట్ మచిలి. నెక్స్ట్ ఇది ఆకాష్ కాబట్టి గగనం అన్నమాట. ఈ రెండు కూడా పర్యాయవాచి శబ్దం.
నెక్స్ట్‌ది వచ్చేసరికి అంత్యాక్షరి అండి. స్టార్టింగ్‌ది లాస్ట్ అక్షరంతో మనం రాయాలన్నమాట. షరబత్ ఇవన్నీ కూడా లాస్ట్ అక్షరంతో ఇవన్నీ స్టార్ట్ చేయాలన్నమాట. సెకండ్‌ది వచ్చేసరికి ఉల్టా శబ్ద్, విలోమ శబ్ద్. ఏంటి? ఆనాకి జానా, ఉట్నాకి బైఠనా, బాహర్‌కి అందర్, నెక్స్ట్ ప్యార్‌కి ద్వేష్, హస్నాకి రోనా. నెక్స్ట్‌ది ఏంటంటే బేమేల్ శబ్దకు గోల్ లగాయే. వేరుగా ఉన్న శబ్దానికి ఏం చేయాలి? రౌండ్ అనేది చుట్టాలి. ఇందులో వేరువేరుగా ఏమున్నాయి? కోక్, చీల్, నది, టోపీ, ముర్ఘీ ఇవన్నీ కూడా వేరుగా ఉన్నాయన్నమాట. ఇది ఈ విధంగా నోట్ చేసుకున్నామా మీరు. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ వచ్చేదానికి వర్ణ విచ్ఛేద్ చేయాలన్నమాట. ఫస్ట్ది వచ్చేసరికి గరీబ్ కదా, ఇగ్ ప్లస్ ఆ, ఇర్ ప్లస్ ఈ, ఇబ్ ప్లస్ ఆ అంటే వర్ణాలు అనేవి స్వర్ వ్యంజన అనేది విడగొట్టు రాయాలన్నమాట ఫస్ట్ ఇది. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసరికి ఇక్కడ మనకి ఇంగ్లీష్లోని మీనింగ్స్ ఇచ్చేసారు, దానికి సంబంధించిన అర్థాలు అనేవి రాయాలన్నమాట. ఫస్ట్ ఇది కహనా, కహనా అంటే ఏంటి? టు టెల్. నెక్స్ట్ ఇది సహజ్, నేచురల్. నెక్స్ట్ వచ్చేసరికి బెహనా, బెహనా అంటే ఫ్లో. నెక్స్ట్ ఇది ఫోర్స్, ఓకేనా. నెక్స్ట్ది వచ్చేసరికి సాహసి, బ్రేవ్ అంటే ధైర్యవంతుడు అనమాట. సో ఈ విధంగా ఇవి మీనింగ్స్ అనేవి మనం రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పిక్చర్ ఒకటి ఇచ్చారు. ఆ పిక్చర్లో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి, ఎన్ని కితాబులు ఉన్నాయి, ఎన్ని పక్షులు ఉన్నాయి, ఎన్ని ఫూల్స్ ఉన్నాయి అని రాయమన్నారు. దాని ప్రకారంగా మనం రాసాం. నెక్స్ట్ ఇది సెకండ్ వన్ ఏంటంటే తెలుగు అనువాదం. హిందీ నుంచి తెలుగు అనువాదం చేయాలి కాబట్టి ఆ విధంగా మనం అనువాదం అనేది చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి యహ్, యహ్ వహ్ ఏ వే. యహ్ అంటే ఇది, అంటే దగ్గరగా ఉన్న వస్తువుల్ని యహ్ అంటారనమాట, ఇది అంటాం. దూరంగా ఉన్న వస్తువుల్ని ఏమంటాం? వహ్ అంటే అది. అలాగే ఇవి అంటే ఏంటి? దగ్గరగా ఉన్న వస్తువుని ఇవి అంటాం. వే అంటే అవి, అక్కడ దూరంగా ఉన్న వాటిని అవి అంటాం అనమాట. సో ఆ విధంగా ఇవి మనము నోట్ చేసుకొని ఇవి రాయాలి. నెక్స్ట్ యహ్ అంటే ఇది అనేది ఏకవచనం, ఏ అంటే ఇవి, ఇవి అనేవేంటి? బహువచనం అనమాట. ఇక్కడ ఈ విధంగా సూచనకే ఆన్సర్. బుక్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏ కితాబే హై అనుకున్నాం. దూరంగా బుక్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేసాము? వే అనేది మాట్లాడుకున్నాం అన్నమాట. ఏ గేందే హై ఇవి బంతులు, వే గేందే హై దూరంగా ఉన్నాయి కాబట్టి అవి బంతులు అని మనం చెప్పుకున్నాం అన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవి తాతు మైలోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మీరు నోట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడైనా ఏమైనా డౌట్స్ వస్తే ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.